ఒక కామన్ హౌస్ వైఫ్, ఒక హెల్ప్లెస్ హస్బెండ్ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, ఎలాంటి ఇబ్బందులు పడుతుంది, ఎన్ని భరించాల్సి వస్తుంది, వాటి నుంచి బయటికి రావాలి అని అంటే ఎంత ధైర్యంగా మాట్లాడాలి అనేది ఎంత బాగా చెప్పిందంటే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. ఒక్కొక్క పేపర్ చింపుకుంటూ ఒక్కొక్క రీజన్ చెప్పొద్ది. ప్రతి ఒక్క రీజన్ కూడా చాలా వ్యాలిడ్ రీజన్స్ అండ్ చాలామందికి రీచ్ అవుతుంది కూడా. చాలామంది అమ్మాయిలకు కూడా అనిపిస్తుంది ఎక్కడో ఒక దగ్గర, అవును నేను కూడా ఇలాగే అనుకుంటున్నాను ఫీల్ అయితే వస్తుంది నాకు ఘోరంగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే తనకు రీసెంట్గా ఎప్పుడో యాక్సిడెంట్ అయిపోయిందంట, ఫేస్ కొంచెం సర్జరీ జరిగిందంట. ఆ టైంలో కన్న కొడుకు చిన్న పిల్లాడు కూడా వాళ్ళ అమ్మని చూసి భయపడి పారిపోయాడు అన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాకైతే హార్ట్ టచింగ్ అనిపించింది తల్లిని చూసి కొడుకు భయపడి 2 అడుగులు వెనక్కేసాడు అని అంటే ఇది కదా కోరుకున్నది బేసిక్గా. ఇలాంటి స్టోరీస్ వినాలి, ఇలాంటి స్టోరీస్ వల్ల కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి అనేసే నేను అనుకుంటున్నా. లైక్ నాట్ ఓన్లీ ఎమోషనల్ వే, వాట్ ఎన్ ఎనర్జీ. అసలు ఒక ఫన్ క్రియేట్ చేస్తుంది, ఒక జోష్ క్రియేట్ చేస్తుంది, ఆ టాలెంట్ ఉంది, ఆ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ద వే అక్కడి దాకా వచ్చిన పాత్, ఆ జర్నీ ఉంది చూసారా, ఆ జర్నీ అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. లైక్ షీ డిజర్వ్ దట్ ప్లేస్ అనేసి నేను అనుకుంటున్నా. మళ్ళీ కలుద్దాం, ఫాలో చేసి పెట్టుకోండి ఇక నుంచి.